హాయ్ వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. రీసెంట్గా మనకి 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం చేసినాక మనకి కొత్త జోన్స్ అండ్ సర్కిల్స్ డివిజన్స్ అనేది రావడం జరిగింది కదా. సో నాకు వీలు కాక నేను ఈ వీడియో అనేది లైక్ తీసుకున్నా. బట్ ఏంటంటే మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ వీడియో ఏమని కామెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ముందుగా మనకి ఏంటంటే ఇక్కడ ఈ ఓఆర్ఆర్ అనుకొని ఉన్న మున్సిపాలిటీస్ అన్ని 27 మున్సిపాలిటీస్ మనకి జిహెచ్ఎంసీలో విలీనం చేసినాక ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మ్యాప్ అనమాట. ఇది జిహెచ్ఎంసీ లిమిట్ అనమాట మొత్తము. సో ఇందులో మనకి ఏంటంటే జోన్స్ అండ్ సర్కిల్స్ డివిజన్స్ ఉన్నాయి కదా. సో వాటిని డబల్ చేసి కొత్తగా కొన్ని జోన్స్ అండ్ డివిజన్స్ సర్కిల్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఒక పాత అండ్ కొత్త కలిపి 12 జోన్స్ అలాగే 60 సర్కిల్ 300 డివిజన్స్ అని చేయడం జరిగింది. సో ఆ జోన్స్ వచ్చేసి మనకి షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, కుత్బుల్లాపూరు, మల్కాజ్గిరి, ఉప్పలు, అలాగే ఖైరతాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, శంషాబాద్. ఈ 12 జోన్స్ కొత్త జోన్స్ అనమాట. అంటే కొత్త పాత కలిపి 12 జోన్స్ అనమాట. సో ముందుగా మనకి షేర్లింగంపల్లికి వచ్చేసి వచ్చే సర్కిల్ వచ్చేసి అమీన్పూర్, మియాపూర్, నార్సింగి, పటాన్చేరు, షేర్లింగంపల్లి. ఈ సర్కిల్ వచ్చేసి మనకి షేర్లింగంపల్లి జోన్లోకి వస్తాయి అనమాట. సో అవి ఆఫీస్ డీటెయిల్స్ ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ చాలా అవుతుంది కనుక. అలాగే నేను డివిజన్స్ కూడా 300 డివిజన్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను అనమాట. సో జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనము ఈ జోన్స్ అండ్ సర్కిల్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి కుకట్పల్లి జోన్కి వచ్చేసి ఆల్విన్ కాలనీ అండ్ కుకట్పల్లి, మాదాపూర్, మూసాపేట్ ఈ జోన్స్ ఈ సర్కిల్ వచ్చేసి ఈ జోన్లో వస్తాయి. నెక్స్ట్ కుత్బుల్లాపూర్ వచ్చేసి పెద్ద ఎక్కువ సర్కిల్ ఉన్న జోన్ అయితే ఇది ఒకటి మాత్రమే, అన్నిటికన్నా ఎక్కువ ఉంది అనమాట ఇందులో. సో ఇందులో వచ్చేసి గాజుల రామారం, చింతల్, మేడ్చెల్లు, కోంపల్లి, జీడిమెట్ల, నిజాంపేట, దుందిగల్. సో ఈ సర్కిల్ వచ్చేసి ఈ జోన్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మల్కాజ్గిరిలో వచ్చేసి ఆల్విన్, బోయిన్పల్లి, కీసరా, మల్కాజ్గిరి, మౌలాలి. సో ఇవి వచ్చేసి ఈ సర్కిల్ వచ్చేసి మల్కాజ్గిరి జోన్లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పల్లో బోడుప్పలు, గట్కేసరు, కాప్రా, నాచారం, ఉప్పల్. ఇవి మొత్తం వచ్చేసి ఉప్పల్ జోన్లోకి వస్తాయి. నెక్స్ట్ ఎల్బీ నగర్లో వచ్చేసి హయత్ నగర్ అండ్ కుత్బుల్లాపూర్, సారీ, ఎల్బీ నగర్కి వచ్చేసి హయత్ నగర్, ఎల్బీ నగర్, నాగోలు, సరూర్ నగర్. ఈ ఈ సర్కిల్ వచ్చేసి ఎల్బీ నగర్ జోన్లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి శంషాబాద్లోకి వచ్చేసి ఆదిబట్ల, బడంగ్పేటు అండ్ జర్పల్లి, శంషాబాద్. ఈ సర్కిల్ వచ్చేసి ఈ జోన్లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ జోన్లోకి మనకి అంబర్పేట, కవాడిగూడ, మెట్టుగూడ, ముషిరాబాద్, తార్నాక. ఈ సర్కిళ్ళు మనకి సికింద్రాబాద్ జోన్లోకి వస్తాయి. నెక్స్ట్ ఈ గోల్కొండకి మనకి అంబర్పేట, గోల్కొండ, కార్బాన్, గోషామహల్, మజబ్ ట్యాంక్, మెహదీపట్నం. ఈ సర్కిల్ మనకి గోల్కొండ జోన్లోకి వస్తాయి అనమాట. నెక్స్ట్ ఖైరతాబాద్ వచ్చేసి అమీర్పేట, బోరాబండ, జూబ్లీ హిల్స్, అలాగే ఖైరతాబాద్, యూసుఫ్గూడ. ఈ సర్కిల్ ఖైరతాబాద్ జోన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రాజేంద్ర నగర్ వచ్చేసి అత్తాపూర్, చంద్రాయన్గుట్ట, ఫలక్నామా, జంగమ్మేట్, రాజేంద్ర నగర్, బహదూర్పుర. ఈ సర్కిల్ వచ్చేసి రాజేంద్ర నగర్ కిందకి వస్తాయి, రాజేంద్ర నగర్ జోన్లోకి వస్తాయి అనమాట. సో ఇవ్వండి మనకి ఏంటంటే కొత్తగా జోన్స్ అండ్ సర్కిల్స్. నేను నెక్స్ట్ వచ్చేసి మీకు డివిజన్స్ అలాగే ఈ సర్కిల్ ఆఫీసెస్ కూడా ఎక్కడెక్కడ వస్తాయి అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోలో ఎంత అవుతుంది అనేసి నేను షార్ట్ కట్లో ఇది చెప్పేసాను అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీ వరకు చేయాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.